ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మానవ ప్రేమకు దివ్య ప్రేమకు ఉన్న సంబంధం ఏంటి? మరి మానవ ప్రేమ వేరు, దివ్య ప్రేమ వేరునా? రెండు ఒకటి కాదా అన్న దాని గురించి చూద్దాము. కాన్షియస్నెస్ ఇస్ ద క్రియేట్రిక్స్ ఆఫ్ ద యూనివర్స్, లవ్ ఇట్స్ అ సేవియర్ అన్నారు మదర్. చైతన్యం విశ్వాన్ని సృష్టిస్తే ప్రేమ దానిని కాపాడుతుంది. మనిషి తాను ప్రేమించిన దానితో సంయోగం చెందడంలో పూర్తి ఆనందాన్ని పొందుతాడు. ప్రేమ ద్వారా భగవంతుని చేరుకొని తన జీవితాన్ని సఫలం చేసుకుంటాడు. అయితే మదర్ని అడిగిన ప్రశ్న ఏమంటే, అమ్మ, మానవ ప్రేమకు దివ్య ప్రేమకు ఉన్న సంబంధం ఏంటి? మానవ ప్రేమ దివ్య ప్రేమకు ఒక ప్రతిబంధకమా, లేక మానవ ప్రేమ సామర్థ్యము దివ్య ప్రేమ సామర్థ్యానికి ఒక సూచిక కాదా? క్రీస్తు, రామకృష్ణ పరమహంస, వివేకానందుల వంటి ఉన్నత ఆధ్యాత్మిక వ్యక్తులు స్వభావ సిద్ధంగానే అసాధారణమైన ప్రేమతో ఆప్యాయతతో ఉన్నారు కదా అని అడిగారు. దానికి మదర్ ఇచ్చిన సమాధానము, ఉన్నతమైన విశ్వశక్తులలో ప్రేమ ఒకటి. ప్రేమ అన్నది విశ్వశక్తుల్లో, ఉన్నత విశ్వశక్తుల్లో ఒకటి, కాస్మిక్ ఫోర్సెస్లో ఒకటి. ఇది సహజంగానే ఉద్భవిస్తుంది. ఇది ప్రకటించే వస్తువు ఏదైనా, ఏ వస్తువుల ద్వారా ప్రకటించవలసి వచ్చినా దీని చలనం స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉంటుంది. ప్రేమ అన్నది మనం ఎవరి మీద చూపించినా, అది ఎవరి ద్వారా ప్రేమ ప్రకటించబడినా కూడా దాని చలనం అన్నది స్వేచ్ఛగా ఉంటుంది. ఎక్కడ ఇది ప్రకటించ సాధ్యపడుతుందో, ఎక్కడ శీఘ్రమైన గ్రహణ సామర్థ్యం ఉందో, ఎక్కడ దీనికోసం కొంత తెరచివేత ఉందో అక్కడ అది ప్రకటించబడుతుంది. అంటే మనం ఎవరి మీదైనా ప్రేమ చూపించినా కూడా వాళ్ళకు ఆ రిసెప్టివిటీ, ఆ గ్రహణ సామర్థ్యము ఉండాలి. అక్కడ అలా ఉన్న చోట మాత్రమే ఇది ఎక్కువగా ప్రకటించబడుతుంది. దీన్ని మనము ప్రేమ అని పిలుస్తాం. ఒక వ్యక్తిగతమైన విషయంలాగా దీన్ని భావిస్తాం. ఇది మనము ప్రేమిస్తున్నాం కాబట్టి, ఎలా ప్రేమిస్తున్నాం? మనం అవతలి వ్యక్తికి ఆ గ్రహణ సామర్థ్యం ఉంది కాబట్టి మనం ప్రేమిస్తూ ఉన్నాము. దీన్ని కానీ మనం ఏమంటాము? దాన్ని వ్యక్తిగతము అని అంటాము. ఇలా మనలో ప్రేమ అంకురించడం కూడా మనం వ్యక్తిగతమని భావిస్తాం. కానీ ఇది కేవలము నువ్వు ఈ విశ్వశక్తిని గ్రహించి ప్రకటించటానికి నీకున్న సామర్థ్యమే. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఇది విశ్వశక్తి, ఉన్నత విశ్వశక్తుల్లో ఒకటి. ఇది మనము ప్రేమను ప్రకటిస్తున్నాము లేదా ఇతరుల ప్రేమను అందుకుంటున్నాము, గ్రహించే ఆ సామర్థ్యం మనలో ఉంది అంటే మనము ఈ విశ్వశక్తికి, ప్రేమ అన్న విశ్వశక్తికి ఓపెన్ అయి ఉన్నాము. కాబట్టి అది గ్రహించే, అది పొందే సామర్థ్యం మనలో ఉంది కాబట్టి మనలో ప్రేమ అంకురిస్తుంది. విశ్వ సంబంధం గనుక ఇది ఒక అచైతన్య శక్తి కాదు. ప్రేమ అన్నది ఇది సర్వోన్నతంగా చైతన్యవంతమైన శక్తి. భూమిపై తన ప్రకటన కోసం, అనుభవ సాక్షాత్కారం కోసం చైతన్యంతో ఇది అన్వేషిస్తుంది. తన సాధనాలను చైతన్యంతో ఎన్నుకుంటుంది. ప్రేమ కూడా తనందాను ప్రకటింప చేసుకోవాలి అని అన్వేషిస్తుంది. ఆ ప్రకటించటానికి అర్హత ఉన్న వ్యక్తులు, అర్హత ఉన్న విషయాలు ఏమున్నాయా అన్నదాన్ని అన్వేషిస్తుంది. సమాధానానికి అర్హులైన వారి ప్రతిస్పందనలకు మేలుకుంటుంది. ఎవరైనా దానికి ఎక్కడన్నా ఉన్న ప్రేమకు ప్రతిస్పందిస్తే అది వెంటనే వాళ్ళలో మేల్కొంటుంది. తన శాశ్వత లక్ష్యంగా వారిలో అనుభవానికి ప్రయత్నిస్తుంది. ఎప్పుడైతే సాధనానికి అర్హత లేదో దాన్ని వదిలేసి ఇతరుల కోసం చూడటానికి మళ్ళుతుంది. ఆ ప్రేమ అన్నది ఒక విశ్వశక్తి కాబట్టి విశ్వంలో ఉంది అది. అయితే అది అర్హత ఉన్న వాళ్ళని చేరుతుంది. ఎక్కడైతే అర్హత లేదో, అంటే ఎక్కడైతే జడత్వము, ఇనర్షియా, ఈ మొండితనం ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో వాళ్ళల్లో ఉండకుండా అది వెంటనే పక్కకు మళ్ళుతుంది. ఎందుకంటే దానికి కూడా ప్రతిస్పందించే వాళ్ళు కావాలి. మనుషులు తాము అకస్మాత్తుగా ప్రేమలో పడ్డట్టుగా భావిస్తారు. వాళ్ళు వారి ప్రేమ పుట్టి పెరిగి తిరిగి అది క్రమంగా అంతరించిపోవడము చూస్తారు. ఇది జరుగుతుంది. ప్రేమ వెంటనే పుడుతుంది, కొంతమందిలో వెంటనే అంతరించిపోతుంది. లేదంటే దాన్ని అతి దీర్ఘ చలనానికి ప్రత్యేకంగా అర్హులైన కొంతమందిలో ఇంకొద్ది కాలం అది ప్రయత్నించవచ్చు. ఇప్పుడు మనం ఎవరి మీదైనా ప్రేమ చూపించినప్పుడు వాళ్ళలా గ్రహణ సామర్థ్యం ఉంటే ఉంటుంది కొంతకాలం, వాళ్ళలా సామర్థ్యం లేకపోతే అది వెంటనే అంతరించిపోతుంది. ప్రేమను అది ఒకవేళ వాళ్ళ సామర్థ్యం ఉంటే అది ఇంకా కొంతకాలం ప్రయత్నం చేస్తాము, ఇంకా కొంతకాలం ప్రేమించడం అన్నది జరుగుతుంది. ప్రేమను అందుకునే అర్హత ఉంది కానీ వెంటనే ప్రతిస్పందించలేదనుకోండి, అప్పుడు ఇంకా కొద్ది కాలం అది ప్రేమ ప్రయత్నం చేయడం.
కానీ ఈ వ్యక్తిగత అనుభవంలోని స్వంత జ్ఞానం అనుకుంటే అది ఒక భ్రాంతి. కానీ ఇదంతా కూడా మన వ్యక్తిగత అనుభవము, మన జ్ఞానము అనుకుంటే మాత్రం అది భ్రాంతి. ఎందుకంటే ప్రేమ ఎప్పటికీ వ్యక్తిగతం కాదు. అది విశ్వప్రేమ యొక్క ఒక నిరంతర శక్తి, విశ్వప్రేమ యొక్క సముద్రం నుంచి వస్తున్న ఒక అల మాత్రమే. ప్రేమ సార్వత్రికం, శాశ్వతం. ఇది నిరంతరం తనను తాను ప్రకటించుకుంటూ తన సారంలో ఎప్పటికీ ఒక్కలాగే ఉంటుంది. ఇది ఒక దివ్యశక్తి. మనకు పైకి కనిపించే విధానాలు, ఇప్పుడు వేటినైతే మనము ప్రేమ అంటున్నాము, పైకి కనిపిస్తున్న వాటిని, అవన్నీ కూడా మనం చూసే విరూపాలు, డిస్టార్షన్స్. ప్రేమ ప్రకటితమయ్యే సాధనాలను బట్టి విరూపాలు ఉంటాయి. ఎవరి ద్వారా అది ప్రకటితం అవుతుందో దాన్ని బట్టే విరూపం అన్నది ఉంటుంది. స్వచ్ఛంగా ఎప్పుడు అర్హత ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర స్వచ్ఛంగా ఉంటుంది. అదే అర్హత లేని వాళ్ళ నుంచి అది ప్రేమ వచ్చినప్పుడు అది విరూపం అవుతుంది. ప్రేమ కేవలం మానవుల్లో మాత్రమే ప్రకటితం కాదు, మానవులకు మాత్రమే పరిమితం కాదు. ఇది అన్ని చోట్ల ఉంది. దాని చలనము వృక్షాల్లో, ఇంకా చెప్పాలంటే రాళ్లలో కూడా ఉంది. జంతువుల్లో దీని ఉనికిని కనిపెట్టడం చాలా సులభం. ఇప్పుడు వృక్షాల్లో అయితే సూర్యకాంతి కోసం అవి సూర్యుని వైపుగా వంగటము, పెరగటము, మనము ప్రేమ చూపిస్తున్న కొద్దీ మంచి మంచి పుష్పాలను, పండ్లను, పొలాలైతే మంచి పంటను ఇవ్వటము, ఇదంతా కూడా మనం చెట్లలో చూస్తాం. అలాగే జంతువుల్లో అయితే ఇంకా ఉదాహరణలు కోకొల్లలుగా ఉంటాయి. బిడ్డకు పాలు ఇవ్వటం కానీ, బిడ్డను సంరక్షించుకోవటము చాలా మటుకు అన్ని జంతువుల్లో చూస్తూనే ఉంటాం. అయితే ఈ విరూపాలు మరి ఎలా వస్తాయి అని అంటే, ఎక్కువగా మానవుల్లోనే ఈ విరూపాలు ఉంటాయి. ఇవి ఎలా వస్తాయి అంటే, ఈ ఉన్నతమైన దివ్యశక్తికి చెందిన అన్ని విరూపాలు పరిమిత సాధనం యొక్క అస్పష్టత, అజ్ఞానము, స్వార్థాల నుంచి వస్తాయి. ఎప్పుడైతే మనలో అజ్ఞానము, అస్పష్టత, స్వార్థము ఇవన్నీ ఉన్నాయో అప్పుడే ఈ ప్రేమ విరూపం చెందబడుతుంది. ప్రకటించే వ్యక్తిలో అస్పష్టత, స్వార్థం ఉంది. ప్రేమ అనే శాశ్వత శక్తికి అంటిపెట్టుకొని ఉండటం అనేది ఉండదు. కోరిక ఉండదు. తనకున్న దానిపై తీవ్ర వాంఛ ఉండదు. స్వంత పరిగణన, ఇది నాది అన్న అనుబంధము ఉండదు. తన గురించి తను ఆలోచించుకోకుండా ఇచ్చుకోవడమే ఉంటుంది ప్రేమకు, స్వచ్ఛమైన ప్రేమకు, నిజమైన ప్రేమకు. ఇది తన స్వచ్ఛమైన చలనంలో దైవంతో ఆత్మ సంయోగాన్ని అన్వేషిస్తుంది. ఫైనల్గా ఈ అన్వేషణ సంపూర్ణంగా ఉండి ఇతర విషయాలను పరిగణించకుండా ఉంటుంది. దివ్య ప్రేమ తనను ఇస్తుంది తప్ప దేనిని కోరదు. దీన్ని మనుషులు ఎలా తయారు చేశారన్నది మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు దీన్ని ఒక వికృతమైన, వికర్షించే వస్తువుగా మార్చారు. కానీ మనుషుల్లో కూడా ప్రేమతో మొదటి సంపర్కం దాని స్వచ్ఛమైన పదార్థంలో కొంత భాగాన్ని క్రిందకు తీసుకొస్తుంది. మనుషుల్లో కూడా ఈ ప్రేమ స్వచ్ఛత ఉన్నప్పుడు అది ఆ దివ్య ప్రేమ నుంచి కొంత భాగాన్ని, ఆ విశ్వశక్తి నుంచి కొంత భాగాన్ని కిందకు తీసుకొని వస్తుంది. వాళ్ళు ఒక్క క్షణం తమను తాము మర్చిపోతారు. అప్పుడు ప్రేమ స్వచ్ఛంగా ఉన్నప్పుడు, అదే ట్రూ ప్రేమ అయినప్పుడు తమను తాను మర్చిపోతారు. ఒక్క క్షణం దీని దివ్యస్పర్శ అంతా శుద్ధమైన దాన్ని, అందమైన దాన్ని మేలుకొలిపి వృద్ధి చేస్తుంది. మొదటిసారి నిజంగా ప్రేమించినప్పుడు ఎవరమైనా కూడా దివ్యస్పర్శను అనుభూతి చెందుతారు. కానీ తర్వాత ఉపరితలంలో మానవతత్వము తన అపవిత్రమైన కోరికలతో ఎదురు మార్పిడి వల్ల కొంత కోరుతుంది. ఇది ఇచ్చిన దాని పట్ల కఠినంగా వ్యవహరిస్తూ తన సొంత క్రిందితత్వ సంతృప్తులకై నిందిస్తూ దివ్యత్వాన్ని విరూపం చేసి అపవిత్రం చేస్తుంది. అది ఎప్పుడైతే మన మానవుల్లోకి ఆ ప్రేమ వచ్చిందో, అది మొట్టమొదటిసారి అయినప్పుడు ఒక దివ్యస్పర్శని ఇస్తుంది మనకు. ఆ తర్వాత మన తత్వం, మన స్వార్థము, మన కోరికలు ఇవన్నీ దాంట్లో మిక్స్ అయిపోయి ఇది కఠినమైపోతుంది. క్రిందితత్వ సంతృప్తులకై నిందిస్తూ దివ్యత్వాన్ని ఈ విరూపం చేస్తుంది. దివ్య ప్రేమను ప్రకటించాలంటే నువ్వు దివ్య ప్రేమను అందుకోవడానికి అర్హతను కలిగి ఉండాలి. దాని సహజ చలనానికి తమ స్వభావంతో తెరుచుకుని ఉన్న వాళ్ళు మాత్రమే దాన్ని ప్రకటించగలరు. వాళ్లలో తెరచివేత ఎంత ఎక్కువ, విశాలము, స్పష్టము అయితే అంత ఎక్కువగా దివ్య ప్రేమను తన సహజమైన స్వచ్ఛతతో ప్రకటించగలరు. ఇది ఎంత ఎక్కువగా క్రిందితత్వ మానవ ఉద్వేగాల్లో కలిసిపోతే అంత ఎక్కువగా విరూపం చెందుతుంది. ఎంత ఎక్కువగా ఇది విశాలము, స్పష్టము అయ్యి దివ్య ప్రేమకు తెరుచుకొని ఉంటే మన ప్రేమ అంత స్వచ్ఛంగా ప్రకటించడం ఉంటుంది. అది మన క్రింది తత్వ ఉద్వేగాలతో కానీ ఈ స్వార్థంతో వీటితో కలిసిపోతే వెంటనే విరూపం చెందుతుంది. ప్రేమ యొక్క సారంలో, దాని సత్వంలో ప్రేమకు తెరుచుకొని ఉండకపోతే దైవాన్ని చేరలేరు. కానీ ఏది ఏమైనా కూడా ప్రేమ లేకపోతే దైవాన్ని చేరడం కష్టం, దైవాన్ని చేరలేము. కానీ దాని సత్వంలో ప్రేమకు తెరుచుకొని ఉండకపోతే దైవాన్ని చేరలేరు. అద్వేషకులు కూడా జ్ఞానం ద్వారా ఒక స్థితికి చేరుకొని దానికి అతీతంగా వెళ్ళాలంటే అదే సమయంలో ప్రేమకు బంధించబడి, ఈ జ్ఞానాన్వేషకులు ఉంటారు. వాళ్ళంతా కూడా జ్ఞానం ద్వారా ఒక హైయెస్ట్ స్టేట్కి చేరుకుని
దాన్ని కూడా అతీతంగా దానికి కూడా అతీతంగా వెళ్ళాలంటే ప్రేమకు బంధించబడి ఆ ప్రేమలోకి ప్రవేశించడానికి వాళ్ళకు వాళ్ళే ఆ జ్ఞానం ఎక్కువ అవుతున్న కొద్దీ ప్రేమలోకి ప్రవేశిస్తారు. ఇదే మనకు భగవద్గీతలో కర్మజ్ఞాన భక్తి యోగాల గురించి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడంలో పరిపూర్ణంగా కర్మలు చేయటంతో మన జ్ఞానం ఎక్కువ అవుతుంది. జ్ఞానం ఎప్పుడైతే హైయెస్ట్ అవుతుందో, జ్ఞానం అంటే ఏంటి, సమస్తము భగవంతునికి చెందినది, నేనంటూ ఏమీ లేను, నాకున్న మొత్తము భగవంతునికి సమర్పించుకోవడమే, ఇదంతా భగవంతునిదే అని అనుకోవడం జ్ఞానం. అలా అనుకున్నప్పుడు భగవంతుని మీద ప్రేమ భక్తి అన్నది ఎక్కువ అవుతుంది. ఈ రకంగా జ్ఞానాన్వేషకులు కూడా ఒక స్టేజ్లో ప్రేమకు బంధించబడి ఆ ప్రేమలోకి ప్రవేశిస్తారు. వాళ్ళు జ్ఞానాన్ని దైవంతో సంయోగం యొక్క కాంతిగా, ప్రేమను జ్ఞానానికి కేంద్ర హృదయంగా, ఈ రెండూ ఒక్కటే అని భావిస్తారు. ఆత్మ పురోభివృద్ధిలో రెండూ కలిసే ఒక ప్రాంతము అక్కడ ఉంది. ఆత్మ పురోభివృద్ధిలో ఇవి రెండూ కలిసేది, జ్ఞానము ఈ ప్రేమ, ఈ రెండూ కలిసే స్థానం, ప్రాంతం అన్నది ఒకటి ఉంది. జ్ఞానము ప్రేమ, ఇక్కడ నువ్వు ఒకదాని నుండి ఒకదాన్ని వేరు చేయలేవు. ప్రారంభ దశలో ఈ రెండిటి మధ్యన మనం చేసే విభజన భేదములను మన మనసు సృష్టిస్తుంది. ప్రారంభంలో జ్ఞానం వేరు ప్రేమ వేరు అనుకుంటూ ఉన్నప్పుడు అదంతా కూడా అలా క్రియేట్ అయ్యేది ఎలా అంటే మన మనసు సృష్టించేది. అది జ్ఞానం వేరు ప్రేమ వేరు కాదు, రెండు ఒకటి. ఒక్కసారి మనం ఉన్నత తలాలకు పెరిగితే, జ్ఞానానికి అతీతం అవుతే, అప్పుడు అవి రెండు కూడా, జ్ఞానము ప్రేమ రెండు ఒకటవుతాయి, రెండు మాయమై ఒకటే అవుతాయి. ఈ దైవాన్ని ఇక్కడ ప్రకటించడానికి, భూమిపైన జీవితాన్ని పరిణామం చెందించడానికి అన్వేషిస్తూ ఈ ప్రపంచంలోకి వచ్చిన వాళ్లలో దివ్య ప్రేమను ఒక ఉన్నత పూర్ణత్వంలో ప్రకటించిన వారు కొందరు ఉన్నారు. ఈ రకంగా ఉన్నత పూర్ణత్వంలో పర్ఫెక్ట్గా ప్రేమను, డివైన్ లవ్ను ప్రకటించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు భూమి మీద. కొంతమందిలో ప్రకటన యొక్క స్వచ్ఛత ఎంత గొప్పగా ఉండేదంటే, వాళ్ళు మొత్తం మానవ జాతి చేత అపార్థం చేసుకోబడ్డారు. అంటే వాళ్ళలో ఎంత గొప్ప ప్రేమ ఉన్నా కూడా మనుషులు వాళ్ళను అర్థం చేసుకోలేదు, అపార్థం చేసుకోబడ్డారు. ఇంకా అక్కడ దివ్య ప్రేమ ఉన్నప్పటికీ వారు కఠినంగా ప్రేమ లేకుండా ఉన్నట్టుగా నిందించబడ్డారు. కానీ వారిలో ఉన్న దైవమే పదార్థంలో ఉన్నట్టుగా ఉన్నట్టుగా ఉన్న మనిషి కాదు. ఎలాగైతే ఇప్పుడు పదార్థంలో ఉన్నట్టుగా రూపంలో మనిషి ఉన్నాడో, ఆ మనిషి కాదు వాళ్ళల్లో ఉన్నది దైవమే. కానీ మనుషులు దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. దీనికి మనకు చాలామంది ప్రాఫెట్స్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనిషి ప్రేమ గురించి మాట్లాడుతున్నప్పుడు అతను దానిని ఒక భావోద్వేగ మానసిక బలహీనతతో జత చేస్తాడు. కానీ మనిషి ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు ఒక భావోద్వేగాన్ని దానికి జత చేస్తాడు. కానీ స్వంత మరుపులోని దివ్య గాఢత, అంటే ప్రేమించడంలో తనంతాను పూర్తిగా మర్చిపోవటం, తనంతాను పూర్తిగా బయటకు తోసివేసే సామర్థ్యము, ఏ నిబంధన ఏ పడిపాతి లేకపోవటము, ఒక బహుమతిని మార్పిడిగా మనం ప్రేమ ఇస్తున్నందుకు దానికి రిటర్న్గా మళ్ళీ బహుమతిని, ఒక గిఫ్ట్ను అడక్కపోవటము, ఇవి మానవులకు చాలా కొంచెమే తెలుసు. కాబట్టి వాళ్ళ ప్రేమ పరిమితం అయిపోయింది, స్వార్థపూరితమైంది, విరూపమైంది. అయితే ఇది అక్కడ బలహీనమైన మానసిక భావోద్వేగాలతో కలిసినప్పుడు వాళ్ళు దీన్ని గట్టిగా మొండిగా ఉన్నట్లుగా కనుక్కుంటారు. ఎప్పుడైతే ఇది భావోద్వేగాలతో కలుస్తుందో అప్పుడు మొండిగా తయారవుతుంది. దానిలో ఉన్న ప్రేమ యొక్క అత్యున్నతమైన గాఢమైన శక్తిని వారు గుర్తించలేరు. ప్రపంచంలో దివ్య ప్రేమ ప్రకటన ఉన్నతమైన పూర్ణాహుతి, సర్వోన్నత ఆత్మ సమర్పణ, పదార్థం యొక్క అచైతన్యంలోకి కలిసిపోయి కరిగిపోవటానికి పరిపూర్ణ చైతన్యం, దివ్య చైతన్యం అంగీకరించింది. ఈ పదార్థం యొక్క అచైతన్యంలోకి, అజ్ఞానంలోకి కలిసిపోయి అక్కడ చైతన్యాన్ని మేల్కొలపటానికి దివ్య చైతన్యం అన్నది, పరిపూర్ణ చైతన్యం అన్నది అంగీకరించింది. దీనివలన దీని అస్పష్టతల లోతులలో చైతన్యం మేలుకొల్పబడి, అచైతన్య లోతులలో చైతన్యం మేల్కొల్పబడి కొంచెం కొంచెంగా ఒక దివ్యశక్తి దానిలో పునరుత్థానం చెంది ఈ మొత్తం ప్రకటించబడిన విశ్వాన్ని దివ్య చైతన్యం దివ్య ప్రేమల ఒక అత్యున్నత ప్రకటనగా తయారు చేస్తుంది. అందుకని దివ్య చైతన్యం అచైతన్యంలోకి అవరోహించింది పూర్తిగా. ఇది సర్వోత్కృష్ట దివ్యత్వము, దాని పరిపూర్ణ చైతన్యము, దాని అనంతమైన జ్ఞానాల సంపూర్ణ స్థితిని కోల్పోవటాన్ని అంగీకరించటం అనేది, ఇదే సర్వోత్కృష్ట దివ్య చైతన్యము. ఆ పరిపూర్ణ చైతన్యం అన్నది దాని అనంతమైన జ్ఞానాల పూర్ణ స్థితిని
కోల్పోయి అజ్ఞానంలోకి దూరిపోవడం అన్నది అది ప్రేమనే. ఇది ఆ సర్వోత్కృష్టమైన ప్రేమతోనే జరిగింది. ఇంకా చెప్పాలంటే ఇది అచైతన్యంతో కలిసిపోవటానికి, అజ్ఞానము అంధకారాలతో ప్రపంచంలో నివసించటానికి వాటి మీద గల సర్వోత్కృష్ట ప్రేమనే కారణం. ఇది ఎందుకు అజ్ఞానంలోకి మరి దివ్య చైతన్యము, ఈ సర్వోన్నత చైతన్యం, పరిపూర్ణ చైతన్యం అచైతన్యంలోకి, అజ్ఞానంలోకి, ఈ సృష్టిలో ఉన్న పదార్థంలోకి చొరబడింది అని అంటే దాని మీద ఉన్న ప్రేమతోనే. కానీ బహుశా ఎవరూ దీన్ని ప్రేమ అని పిలవకపోవచ్చు. ఎందుకంటే ఇది తనంతాను ఒక బాహ్యమైన మానసిక భావోద్వేగంతో కప్పుకోదు కాబట్టి, అక్కడ ఎలాంటి భావోద్వేగము మనకు కనిపించదు కాబట్టి దీన్ని ప్రేమ అని అనం మనం. ఎందుకంటే మనుషుల్లో ఈ ప్రేమ అన్నది ఆల్వేస్ భావోద్వేగంతో, ఎమోషన్తో ఎక్స్ప్రెస్ కాబడుతుంది కాబట్టి. ఇది తాను చేసిన దాని మార్పిడికై ఏ కోరిక కోరదు. ఇదేం కోరట్లేదు మరి. దివ్య చైతన్యం అచైతన్యంలోకి క్రిందికి దిగి అలా చేయటానికి తాను చేసిన త్యాగానికి ఏమన్నా ఎదురుగా కోరుతుందా? ఏమీ కోరదు. త్యాగం యొక్క ఎటువంటి ఆడంబరము ఉండదు. ప్రపంచంలో ప్రేమ ఒత్తిడి, దివ్య చలనము తన స్వచ్ఛతలో దీన్ని అందుకునే అర్హత కలిగిన చైతన్యాన్ని కనిపెట్టడానికి, దాన్ని ప్రకటించడానికి ప్రయత్నిస్తుంది. ప్రేమ వైపుగా అన్ని జీవాల ఈ పోటీ, ప్రబలమైన ఈ ఒత్తిడి ప్రపంచ హృదయంలో, ఇంకా అందరి హృదయంలో అన్వేషణ. ఇదంతా కూడా ఈ ప్రేమ మనుషుల్లోనే కాకుండా జంతువుల్లో కానీ, పక్షుల్లో కానీ, ఈ వృక్షాల్లో కానీ ఉన్న ప్రేమ అంతా కూడా ఇది ఏమంటే ఈ ఒత్తిడి, ఇదంతా కూడా అన్ని హృదయాల్లో ఉండే అన్వేషణ. దేని వైపు అన్వేషణ? ఇది భగవంతుని వైపుగా చేసే అన్వేషణ. ఇది మానవ ఆపేక్ష. అన్వేషణల వెనుక ఉన్న ఒక దివ్య ప్రేమ చేత ఇవ్వబడిన మానసిక ప్రేరణగా దీన్ని చెప్పచ్చు. ఇది ఎప్పుడు ఎప్పటికీ విఫలమవుతూ మిలియన్ల కొద్దీ సాధనాలను స్పర్శిస్తూ ఉంటుంది. ఈ దివ్య ప్రేమ అన్నది ఎప్పటికీ విఫలమవుతూ ఉంటుంది, ఇంకో సాధనం వైపుకు మళ్ళుతుంది. ఒక సాధనం దగ్గర విఫలమవుతుంటే, ఒక మనిషి దగ్గర విఫలమవుతే ఇంకొక మనిషి వైపుకు మళ్ళుతూ ఉంటుంది. కానీ ఈ స్థిరమైన స్పర్శ అకస్మాత్తుగా ఒకరోజు ఆత్మ సమర్పణకు, ప్రేమ సామర్థ్యానికి అవసరమైన ధారణ శక్తిని ఈ సాధనాలలో మేలుకొల్పడానికి సిద్ధం చేస్తుంది. కానీ ఇలా స్థిరంగా అది స్పర్శిస్తూ 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 ఈ సాధనాల్లో ఎప్పుడోసారి ఆ దివ్య ప్రేమ మేల్కొనేట్టుగా వాళ్లను ఆ మనుషుల్ని సిద్ధం చేస్తుంది. ప్రేమ చలనం అనేది మనుషులకు పరిమితం కాదు. బహుశా ఇది మానవుల్లో కన్నా ఇతర ప్రపంచాల్లో తక్కువగా విరూపం చేయబడింది. పుష్పాలను, వృక్షాలను చూడండి. సూర్యుడు అస్తమించి అంతా నిశ్శబ్దమైనప్పుడు కూర్చొని ఒక్క క్షణము ప్రకృతితో సంపర్కం చెందితే, అప్పుడు భూమి నుంచి పైకి పెరిగే వృక్షపు వేర్ల నుండి పైకి ఎక్కుతూ వాటి రెమ్మల ద్వారా విస్తరించిన అత్యున్నత శాఖల వరకు పురోగమిస్తూ ఉంటాం. ఏ రకంగా అయితే ఆ కొమ్మలు పైకి ఆకాశం వైపుగా అట్లా పెరుగుతూ ఉంటాయో భగవంతుని వైపుగా చూస్తుంటే దానితో అర్థమవుతుంది మనకు. వాటిలో దివ్య ప్రేమ అన్నది, దైవం వైపుగా పెరిగే ప్రేమ అన్నది ఎలా ఉంది అని. ఒక గాఢమైన ప్రేమ వాంఛల ఆపేక్షను పొందుతావు. కాంతిని తెచ్చి సంతోషాన్ని ఇచ్చే దానికోసం ఒక ఆపేక్షను, వెళ్ళిపోయిన కాంతిని తిరిగి తెచ్చుకోవాలనే కోరికను అనుభవిస్తావు. అక్కడ ఒక స్వచ్ఛమైన, తీవ్రంగా పరితపించే ఆర్ద్రత నిండిన కోరికను చెట్ల కదలికల్లో నువ్వు అనుభవిస్తావు. ఆ చెట్లతో అలాగే పూర్తిగా ప్రకృతిలో కూర్చొని చెట్లతో పూర్తిగా మనం సంపర్కం చెందితే అప్పుడు ఆ చెట్లు ఎంతగా ప్రేమిస్తున్నాయి, ఎలా పెరుగుతున్నాయి ప్రేమతో భగవంతుని వైపుగా అన్నది, ఆ కోరికను, ఆ ప్రేమను మనం అనుభూతిలోకి తెచ్చుకోగలుగుతాం. నీ సొంత తత్వం కూడా ఇక్కడ ప్రకటించబడని శాంతి, కాంతి, ప్రేమల కోసం ఉన్న ఒక ఉద్విగ్నమైన ప్రార్థనలో అవి పైకి పయనిస్తూ ఉంటుంది. ఆ ప్రేమ అన్నది ఆ చెట్ల ద్వారా పైకి పయనిస్తూ ఉంటుంది. ఒకసారి నువ్వు ఈ విశాలమైన, స్వచ్ఛమైన, ఇంకా నిజమైన దివ్య ప్రేమతో అనుబంధంలోకి వస్తే, నువ్వు కనీసము కొంతకాలము దాని కొంచెం నిర్మాణ మాత్రంలో దేన్ని అనుభవించినా దాన్ని ఎంత నీచమైన స్థితిలో మానవ కోరిక తయారు చేసిందో అర్థం చేసుకుంటావు. మానవ స్వభావంలో ఇది కొంత క్రింది తత్వంతో పశుప్రాయంగా, స్వార్థంగా, భయంకరంగా, వికృతంగా మారింది. మనుషుల దగ్గరకు వచ్చేప్పటికీ ఇది వికృతంగా మారింది. లేదంటే కొంత బలహీనమైనది, భావోద్వేగంతో నిండినదిగా ఉంటూ పెళుసుగా, బహిర్లగ్నమయ్యి నిర్బంధించేదిగా ఉన్న అల్పమైన భావనతో తయారు చేయబడి ఉంటుంది. భావోద్వేగంతో నిర్బంధించేదిగా అల్పమైన భావనలతో ఉంటుంది. ఈ హీనత్వాన్ని, క్రూరత్వాన్ని లేదా స్వంత పరిగణన బలహీనతను వారు ప్రేమ అని పిలుస్తారు. దీన్నే జనరల్గా ప్రేమ అని పిలిచడము ఉంటుంది. ఇది మానవ ప్రేమకు, దివ్య ప్రేమకు మధ్యన ఉన్న సంబంధం. అయితే మన వైటల్ బీయింగ్ అన్నది దివ్య ప్రేమలో ఎంత మటుకు
పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది. అంటే వైటల్ బీయింగ్ పాత్ర ఏంటి దివ్య ప్రేమలో అన్నదాన్ని ఈరోజు చూద్దాం. మదర్ని అడిగిన ప్రశ్న, అమ్మ, మన ప్రాణిక తత్వం అంటే మన వైటల్ బీయింగ్ దివ్య ప్రేమలో భాగం తీసుకుంటుంది. అయితే అది భాగం తీసుకోవలసిన యుక్తమైన రూపం ఏంటి అని అడిగారు. దానికి సమాధానము, దివ్య ప్రేమ ప్రకటన ఎక్కడ ఆగడానికి ఉద్దేశించబడింది? ఎక్కడ ఆగింది దివ్య ప్రేమ ప్రకటన? ఇది ఐహికం కాని తలంలో పరిమితం చేయబడిందా? లేదు లేదు కదా. లాస్ట్ సెషన్లో మనం చెప్పుకున్నాం, దివ్య చైతన్యం అచైతన్యంలోకి అజ్ఞానంలోకి దిగి వచ్చింది అంటే అది మరి దివ్య చైతన్యం ఎందుకు దిగి వచ్చింది అచైతన్యంలోకి? ప్రేమతోనే కదా. దివ్య ప్రేమ తన ప్రకటనను క్రిందకు భూమిపైకి అత్యంత ఐహికమైన పదార్థంలోకి తోస్తుంది. ఆ రకంగా అత్యంత ఐహికమైన పదార్థంలోకి అచైతన్యంలోకి తనను తాను తోసుకుంది దివ్య ప్రేమ. అది వాస్తవంగా మానవ చైతన్యం యొక్క స్వార్థపూరిత విరూపాలలో తనను తాను కలుసుకోదు. కానీ నిజానికైతే అది స్వార్థపూరితంగా ఉండదు, స్వార్థపూరితంగా కలవాలని అనుకోదు. కానీ దానిలోని ప్రాణిక మధ్యవర్తిత్వం లేకుండా చలనం యొక్క సంభావ్యత, పురోభివృద్ధి ఉండదు. కానీ అక్కడ వైటల్ అన్నది ఉండకపోతే, వైటల్ ద్వారా అది ప్రకటించబడకపోతే దాని చలనం అన్నది సంభావ్యత ఉండదు, దాని పాజిబిలిటీ ఉండదు, పురోభివృద్ధి కూడా ఉండదు. ఈ ప్రకృతి శక్తి ఎంతో కలుషితంగా విరూపం చేయబడటం వలన కొంతమంది దీన్ని, ఈ ప్రాణికాన్ని మొత్తానికి బయటకు లాగి దూరం తీసేయాలని ఎంపిక చేసుకుంటారు. అంటే చాలామంది ఏమనుకుంటారు, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వైటల్ బీయింగ్తోనే. ఇది మనకు తెలిసిందే, మనలోని బలహీనతలన్నీ మన వైటల్ ద్వారానే. కాబట్టి అసలు వైటల్ని లేకుండా చేసుకోవాలి, వైటల్ పవర్ లేకుండా చేసుకోవాలి అనుకుంటారు, అన్నింటినీ కంట్రోల్ చేసుకుంటూ నిరాసక్తంగా ఉండటము. కానీ మనం ఏ సాధన చేయాలన్నా కూడా దానికి వైటల్ పవర్, ప్రాణశక్తి అన్నది చాలా ముఖ్యం. కేవలం ప్రాణికం ద్వారా మాత్రమే పదార్థము ఆత్మశక్తికి చెందిన పరిణామ శక్తి చేత స్పర్శించబడుతుంది. ఇప్పుడు పదార్థము పరిణామం చెంది ఆత్మను చేరుకోవాలి, ఆత్మను ప్రకటించాలి పదార్థము అని అంటే దానికి ప్రాణశక్తి కావాలి. ప్రాణశక్తి ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. ఒకవేళ దాని శక్త్యుత్పాదకతను, జీవించే శక్తిని మనసుకు పట్టించడానికి అక్కడ ప్రాణం లేకపోతే పదార్థం నిర్జీవమై ఉంటుంది. మనసుకు పట్టించడానికి కూడా అక్కడ ప్రాణం లేకపోతే అది నిర్జీవమైపోతుంది పదార్థం. శరీరానికి ఉన్న జడత్వము, ఇనర్షియా పోవాలంటే కూడా అది ప్రాణశక్తితోనే సాధ్యం. ఎందుకంటే తత్వంలోని ఉన్నత భాగాలు, ఏదైతే ఉన్నత భాగాలు అంటామో, అంతరాత్మ కానీ ఇతర ఉన్నత మానసిక తలాలు, ఇవన్నీ కూడా భూమితో అనుబంధానికి, పదార్థంతో అనుబంధానికి ముందుకు రావు. జీవితంలో అవి యథార్థం చేయబడవు. కాబట్టి ఈ ప్రాణం, ఈ వైటల్ అన్నదాని మధ్యవర్తిత్వం ఉండాలి. అవి లేకపోతే అవి అసంతృప్తితో విడిపోయి ఈ ఉన్నత తలాలన్నీ కూడా పూర్తిగా అదృశ్యమవుతాయి. కాబట్టి ప్రాణం అన్నది, ఈ ప్రాణం యొక్క వైటల్ మధ్యవర్తిత్వం అనేది అవసరం అక్కడ. నేను మాట్లాడే దివ్య ప్రేమ ఈ ఐహికమైన భూపదార్థంలో మీరు ప్రకటిస్తున్న ఒక ప్రేమ అంటున్నారు మదర్. కానీ ఇది మానవ శరీరాన్ని దాల్చవలసి వస్తే, ఇది మనం ఇక్కడ ప్రకటిస్తున్న ప్రేమనే దివ్య ప్రేమ. కానీ ఇది మానవ శరీరాన్ని దాల్చాల్సి వస్తే తన మానవ విరూపాల నుండి స్వచ్ఛంగా ఉండాలి. మానవ విరూపాలంటే మన స్వార్థము, కోరికలు, దేన్నో ఎదుటి వాళ్ళ నుంచి రిటర్న్గా కోరుకోవటం, ఇవన్నిటి నుంచి స్వచ్ఛంగా ఉండాలి. దీనిలో ప్రాణికం, వైటల్ మిగిలిన మొత్తం ప్రకటనలో లాగా ఒక అత్యావశ్యకమైన ప్రతినిధి, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా. కానీ ఎప్పుడూ జరిగినట్టుగానే ప్రతికూల శక్తులు తమకు అత్యంత విలువైన వస్తువు మీద తమ పట్టును ఉంచుతాయి. ప్రతికూల శక్తులు అనేవి ఉంటాయి కదా, అవి తమ పట్టును ఎప్పుడు తమకు అత్యంత విలువైన వస్తువు మీద ఉంచుతాయి. అంటే ఆ ప్రతికూల శక్తులు ఎంటర్ అవుతాయి. అక్కడ ఎక్కడైతే ప్రాణికం ఇక్కడ వచ్చేసిందో ప్రాణశక్తి మీద ఈ ప్రతికూల శక్తుల ప్రభావం ఉంటుంది. ప్రాణశక్తి మందబుద్ధి గల తీవ్రమైన పదార్థంలోకి ప్రవేశించి దాన్ని ప్రత్యుత్తరం ఇచ్చేదిలాగా సజీవంగా తయారు చేస్తుంది. పదార్థానికి మందబుద్ధి, ఇనర్షియా ఉంటుంది. అది ప్రేమకు ఆన్సర్ చేయాలి, రెస్పాండ్ కావాలి అని అంటే దాంట్లో శక్తి, ప్రాణశక్తి అన్నది ఉండాలి. దానికి ప్రాణశక్తి దాన్ని తయారు చేస్తుంది, సిద్ధం చేస్తుంది పదార్థాన్ని. కానీ ఈ ప్రతికూల శక్తులు అన్నవి దాన్ని విరూపం చేస్తాయి. అవి దాని హింసకు, స్వార్థానికి, కోరికకు, అన్ని విధాలైన వికారానికి చెందిన ఒక తలంలోకి మళ్లించి ప్రతికూల శక్తులు దివ్య కర్మలో పాల్గొనడాన్ని నిరోధిస్తాయి. చేయవలసిన ఒక విషయము దాన్ని మార్పు చెందించటం, దాన్ని చలనాన్ని అణచిపెట్టడమో, దాన్ని సర్వనాశనం చేయటమో కాదు. ఇలా అయితే మనం చేయాల్సింది ఏమంటే దాన్ని, ప్రాణికాన్ని సర్వనాశనం చేయటమో, అణచిపెట్టడమో కాదు.
ఎందుకంటే వైటల్ లేకుండా ఎక్కడ కూడా ఎలాంటి తీవ్రత సాధ్యం కాదు. వైటల్ పవర్ ఉంటేనే ఏదైనా కూడా మనం ఏ సాధన చేసినా కూడా ఇంటెన్స్గా ఏ పని చేసినా కూడా ఏ పని చేయాలన్నా కూడా వైటల్ పవర్ ఉంటేనే మనం ఇంటెన్స్గా చేయగలుగుతాం. ఇది మనలో అధికంగా ఉంటే తనంతా ఇచ్చివేసుకుంటుంది. ఇది ఎప్పటికీ తీసుకునే మానసిక ప్రేరణను సామర్థ్యాన్ని కలిగి ఉండటం వలన అదే సమయంలో తనంతాను అత్యధికంగా ఇచ్చుకునే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. ఎందుకంటే ఎలా కలిగి ఉండాలో ఏ నిధి లేకుండా ఎలా ఇచ్చివేయాలో దీనికి తెలుసు. అది ఎలాగైతే తీసుకుంటుందో పూర్తిగా తనంతాను ఇచ్చివేసుకునే శక్తి కూడా ఉంటుంది, ఆ సామర్థ్యము ఉంటుంది. ప్రేమకు తనంతాను ప్రకటించుకునే సామర్థ్యం ఎంత ఎక్కువగా ఉంటే అంతగా తనంతాను ఇచ్చివేసుకునే శక్తి కూడా ఉంటుంది. నిజమైన ప్రాణచలనం అత్యంత సుందరంగా అత్యంత శ్రేష్టంగా ఉంటుంది. కానీ నిజంగా ప్రాణచలనం అంటే ఎలా ఉంటుందంటే అది ఎంతో అందంగా ఉంటుంది, ఎంతో శ్రేష్టంగా ఉంటుంది. ఎందుకంటే ప్రాణికం అంటే వైటల్ లేకుండా ఎక్కడ కూడా ఎటువంటి తీవ్రత సాధ్యపడదు. మనం ఏ సాధన చేయాలన్నా, సాధన ఒకటే కాదు, ఏ పనులు చేయాలన్నా కూడా వైటల్ పవర్ లేనిది పవర్ఫుల్గా వాటిని చేయలేము. ఆ ఇంటెన్సిటీ అన్నది ఉండదు. ఇది మనలో అధికంగా ఉంటే తనంతాను ఇచ్చివేసుకుంటుంది ప్రాణశక్తి అన్నది. ఇది ఎప్పటికీ తీసుకునే మానసిక ప్రేరణను సామర్థ్యాన్ని కలిగి ఉండటం వలన అదే సమయంలో తనంతాను అత్యధికంగా ఇచ్చుకునే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. ఇది ఎలా అంటే తీసుకునే సామర్థ్యం ఎంతగా ఉంటుందో ఈ ప్రాణశక్తికి అలాగే తనంతాను ఇచ్చివేసుకునే సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎలా కలిగి ఉండాలో, ఏది లేకుండా ఎలా ఇచ్చివేయాలో దీనికి తెలుసు. నిజమైన ప్రాణచలనం అన్నది అత్యంత సుందరంగా అత్యంత శ్రేష్టంగా ఉంటుంది. అది నిజమైన వైటల్ మూమెంట్ అయితే అది ఎంతో అందంగా ఉంటుంది, ఎంతో శ్రేష్టంగా కూడా ఉంటుంది. అంటే ఎప్పుడు అది హైయర్ వైటల్ అయినప్పుడు. కానీ ఇది స్వీయ మార్గం ఏర్పరచుకొని అత్యంత వికృతమైన విరూపం చేయబడిన వికర్షితమైన దానిలోకి మళ్లించబడింది ప్రస్తుతం. ప్రేమ యొక్క మానవ చరిత్ర ఎక్కడ ఉన్నా అక్కడ స్వచ్ఛమైన ప్రేమకు చెందిన ఒక అణువు ప్రవేశించి ఎక్కువ విరూపం లేకుండా ప్రకటించబడటానికి అనుమతించబడింది. ఎక్కడ ఉన్నా కూడా స్వచ్ఛమైన ప్రేమకు చెందిన ప్రేమ అన్నది ఉంటే అక్కడ ఒక్క అణువన్న ప్రవేశించి అక్కడ విరూపం లేకుండా ప్రకటితం అవుతుంది. ఒక నిజమైన సుందరమైన వస్తువును మనం అక్కడ గుర్తిస్తాం. అక్కడ ఉన్నప్పుడు నిజమైన ప్రేమ అక్కడ ఉన్నప్పుడు అందమైన వస్తువును మనం గుర్తిస్తాం. ప్రేమ చలనము పురోగమించలేదు అంటే అది కేవలం తన సొంత లక్ష్యము అన్వేషణల గురించిన చైతన్యంలో ఉండకపోవటం వల్లనే అవుతుంది. ప్రేమ అన్నది అక్కడ పురోగమించటం లేదు అంటే ఆ ప్రేమకు తెలియదు అని, దేన్ని అన్వేషించాలి, తన లక్ష్యం ఏంటి, తన అన్వేషణ లక్ష్యం ఏంటి అన్నది తెలియకపోవడం వల్లనే అది జరుగుతుంది. ఇది అన్వేషిస్తున్నది కేవలం ఒక జీవిలో లేక ఇంకొందరితో సంయోగం కాదని, దైవంతో అన్ని జీవాల సంయోగాన్ని అన్న జ్ఞానం దీనికి ఉండదు. ఇది అన్వేషించేది ఒక జీవితోనో లేక ఒక మనిషితోనో లేకపోతే ఇంకొంతమంది మనుషులతోనో వేరే జీవులతోనో కాదు, దైవంతో అన్ని సంయోగాన్ని, అన్ని జీవుల సంయోగాన్ని అన్న జ్ఞానము దీనికి ఉండదు. ప్రేమ ఒక సర్వోన్నత శక్తి. దీన్ని శాశ్వత చైతన్యం తన నుండి తానే క్రిందకు ఒక అస్పష్టమైన అంధకార ప్రపంచంలోకి పంపించింది. ఈ దివ్య చైతన్యం, పరిపూర్ణ చైతన్యం అన్నది ఈ ప్రేమను అంధకార ప్రపంచంలోకి పంపించింది. ఎందుకంటే ఇదే ఆ ప్రపంచాన్ని ఆ జీవులను దైవం వద్దకు పంపిస్తుంది. ఐహిక ప్రపంచం తన అంధకారంలో అజ్ఞానంలో పరమాత్మను పూర్తిగా మర్చిపోయింది. ప్రేమ అంధకారంలోకి వచ్చింది. మరి ఇక్కడ ఐహిక ప్రపంచంలోకి, అంధకారంలోకి, అజ్ఞానంలోకి పైనుంచి ప్రేమ క్రిందకి దిగి వచ్చింది. ఇది ఇక్కడ నిద్రపోతున్న వాటన్నింటినీ కూడా మేలుకొలిపింది. అజ్ఞానంలో అస్పష్టంగా నిద్రపోతూ ఉన్న వాళ్ళందరినీ మేలుకొల్పింది. వాటన్నింటినీ నిద్ర లేపటానికి, దానికోసం జీవించటానికి తగినది కొంత అక్కడుంది, అదే ప్రేమ అని గట్టిగా మూయబడి ఉన్న చెవులను తెరుస్తూ ఇది గుసగుసలాడింది. మూసుకొని ఉన్న చెవులను తెరుస్తూ గుసగుసలాడింది, ప్రేమ ప్రేమ నేను వచ్చాను అని. అంటే జడత్వం ఉన్న చోట కూడా నువ్వు ప్రేమించాలి అని చెప్పడం. అలా ప్రేమను మేలుకొలపటంతో దైవం వద్దకు వెనక్కి తిరిగి వచ్చే సంభావ్యత ప్రపంచంలోకి ప్రవేశించింది. ఇలా ఆ ప్రేమ పైనుంచి దిగొచ్చి ఈ పదార్థంలోకి, అజ్ఞానంలోకి
ఈ సృష్టిలోని ఆ జ్ఞానంలోకి, ఆ చైతన్యంలోకి ప్రవేశించడం వలన అక్కడ ప్రేమ మేలుకొని తిరిగి అది దైవం వైపుగా ఆ ప్రేమ ప్రయాణం చేసే సంభావ్యత అన్నది పాజిబిలిటీ అన్నది ప్రవేశించింది. ప్రేమ ద్వారా స్పష్ట దైవం వైపుగా పై దిక్కుకు కదిలింది. దీనికి సమాధానంగా అక్కడ సృష్టిని కలవడానికి దివ్య ప్రేమ, దివ్య అనుగ్రహం క్రిందకు, ఎలాగైతే ప్రేమ పైకి దైవం వైపుకు పోతే అలాగే అక్కడి నుంచి దివ్య ప్రేమ, దివ్య అనుగ్రహం క్రిందకు వంగింది. అక్కడ ఈ అంతర్మార్పు లేనంత వరకు భూమికి సర్వోన్నతానికి మధ్యన, అంటే క్రింద ఉన్న భూమికి పైన ఉన్న సర్వోన్నతునికి మధ్యన ఈ విలీనత అన్నది లేనంత వరకు, దైవం నుండి సృష్టికి, సృష్టి నుంచి దైవానికి ప్రేమ యొక్క ఈ చలనం లేనంత వరకు ప్రేమ దాని స్వచ్ఛమైన అందంతో ఉండదు. ఈ విలీనత లేకపోతే ప్రేమకు సహజ శక్తి ఉండదు. ఈ రకంగా పైనుంచి దిగి వచ్చిన ప్రేమ మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళటం అన్నది ఉంటేనే ఆ ప్రేమకు సహజ శక్తి అన్నది ఉంటుంది. గాఢమైన సమగ్ర సంతోషము ఉంటుంది. దైవం పదార్థంలోకి దిగి వచ్చి దాన్ని జీవితానికి మేలు కొలిపే వరకు ఈ ప్రపంచం మృత పదార్థ ప్రపంచంలాగే ఉంటుంది. ఎప్పటికీ జీవితం యొక్క దివ్య మూలకాన్ని అన్వేషించడంలో అది పయనించింది ప్రేమ. కానీ ఇది తన అన్వేషణలో తప్పుడు మలుపుకు, పొరపాటు మార్గానికి చెందిన ప్రతిదానిని తీసుకొని అంధకారంలో ఇక్కడికి అక్కడికి తిరిగింది. మన ప్రేమ తిరిగి దేన్నో ఆశిస్తూ మన సంబంధిత వ్యక్తుల మీద, ఒక్కోసారి ప్రజాసేవ మీద ఇలా మారుతూ ఉంటుంది చూడండి. అలాగా ఒక గుడ్డివాడు తెలియని దానికోసం అన్వేషిస్తున్నట్టుగా, కానీ అన్వేషిస్తున్నది దేనినో తెలియని అజ్ఞానంలో ఉన్నట్టుగా అది చలించింది. అత్యధికంగా అంటే అది తన అత్యున్నత రూపంలో మానవులకు కనిపించే ప్రేమను చేరింది. ఈ ప్రేమ ఎంతవరకు చేరింది అంటే అత్యున్నతంగా మనుషులను ప్రేమించే ప్రేమ వరకు చేరింది. అత్యున్నత రూపమైన ఈ ప్రేమ అత్యున్నత రూపం మనకి ఇక్కడ ఈ ప్రపంచంలో కనిపించేది నిస్వార్థమైనది, స్వచ్ఛమైనది ఏది అంటే ఒక బిడ్డ మీద తల్లికున్న ప్రేమ లాంటిది. ప్రేమకు చెందిన ఈ మానవ చలనం అది అంతవరకు కనిపెట్టని దానిలో ఏదో కొంత విషయాన్ని రహస్యంగా అన్వేషిస్తూ ఉంది. బిడ్డ మీద తల్లికున్న ప్రేమ, కానీ అక్కడితో అది ఆగిపోకుండా ఇంకా అన్వేషిస్తూ ఉంది. ఆ ప్రేమ అనేది అది అక్కడికే పరిమితం కాకుండా ఇంకా తల్లికి బిడ్డ మీద ఉన్న ప్రేమ కన్నా ఇంకా ఎక్కువైంది, ఇంకా ఉన్నతమైన దానికోసం అన్వేషిస్తుంది. కానీ దానికి ఎక్కడ కనుక్కోవాలో, అది ఏంటో కూడా దానికి తెలియదు. మానవ చైతన్యము స్వచ్ఛమైన మానవ రూపాల్లో అన్ని ప్రకటనల నుంచి స్వతంత్రంగా ఉన్న దివ్య ప్రేమను మేలుకొలిపిన క్షణం అంటే అన్ని ప్రకటనల్లో దైవాన్ని చూడటం, ప్రేమించటం. అలా చేసినప్పుడు తన హృదయం అన్ని వేళల్లో నిజంగా కోరుకునేదేదో మనకు తెలుస్తుంది. ఇది ఆత్మ యొక్క ఆపేక్షకు ఆరంభం. ఇది ఆత్మ ఆపేక్షకు, మన ఆత్మ ఆపేక్షకు ఆరంభం. ఇది చైతన్యాన్ని మేలుకొలుపుతుంది. దైవంతో సంయోగం చెందాలనే కోరికను ఎక్కువ చేస్తుంది ప్రేమ. అజ్ఞానానికి చెందిన అన్ని రూపాలు, అది ఒత్తిడి చేసిన అన్ని విరూపాలు ఆ క్షణం నుంచి పిలువబడి అదృశ్యమయ్యి, అజ్ఞాన రూపాలన్నీ అదృశ్యమయ్యి దైవం మీద ఉన్న ప్రేమతో దివ్య ప్రేమకు సమాధానం చెప్పి సృష్టి యొక్క ఒకే ఒక చలనానికి స్థానాన్ని ఇస్తాయి. అంటే దైవం మీద ఉన్న ప్రేమతో కేవలం దివ్య ప్రేమకు మాత్రమే సమాధానం చెప్పి సృష్టి యొక్క ఒకే ఒక చలనం అన్నది పాజిబిలిటీ, ఆ చలనం అన్నది ఉంటుంది. ఒక్కసారి సృష్టి చైతన్యమై మేలుకొని దైవం మీద ప్రేమకు తెరుచుకుంటే, ఈ సృష్టి మొత్తం అలా తెరుచుకుంటే దైవం మీద ప్రేమకు, దివ్య ప్రేమ అపరిమితంగా తనంతట తానే సృష్టిలోకి ప్రవహిస్తుంది. సృష్టి ఒక్కసారిగా దివ్య ప్రేమకు తెరుచుకుంటే, ఓపెన్ అవుతే దివ్య ప్రేమ తానంతట తానే మొత్తం సృష్టి మీద ప్రవహిస్తుంది. చలనానికి చెందిన భ్రమణము తనపై తానే వెనక్కి తిరిగి ముగింపులు కలుసుకుంటాయి. అక్కడ అంతిమాల కలయిక ఉంటుంది. అదే సకల వైరుధ్యాలు శిఖరాగ్రంలో కలిసినప్పుడు ఒక సామరస్యత నెలకొంటుంది అని శ్రీ అరవిందులు సావిత్రిలో అంటారు చూడండి. అలా అక్కడ సర్వోన్నత ఆత్మశక్తి ప్రకటించే పదార్థాల దివ్య సంయోగం నిశ్చలమయ్యి సంపూర్ణమవుతుంది. అక్కడ సర్వోన్నత ఆత్మశక్తి ప్రకటించే పదార్థాల దివ్య సంయోగం అన్నది అది నిశ్చలమయ్యి అది సంపూర్ణమవుతుంది. ధన్యవాదాలు.